నీకిదే జైలు, ఇదే పోలీస్ స్టేషన్. నీ నెంబర్ 420. జైల్లో ఎలా ఖైదీలకి నెంబర్స్ ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. అసలు నన్నెందుకు బంధించారు? నేను ఆల్రెడీ నిజం చెప్పానుగా. నువ్వు చెప్పే ప్రతి అబద్ధాన్ని నిజమని మేము నమ్మాలా? అయ్యో, అదే నిజం. నాకు లక్ష్మి మీద అనుమానం ఉందని చెప్పాను కదా. లక్ష్మి మీద మాకు కూడా అనుమానంగానే ఉంది. నాకు కావాల్సింది అది కాదు. అసలు నీకు డబ్బిచ్చిందెవరు? నాకు తెలీదు. అతను నాతో ఫోన్లో మాత్రమే మాట్లాడాడు, అంతే. అలాగా? మరి ఆ రోజు అపన్నను చంపడానికి హాస్పిటల్కి ఎందుకొచ్చావు? అప్పుడు నీతో ఉన్నదెవరు? నువ్వు ఎవరి కళ్ళైనా కప్పగలవు, కానీ మా అమ్మ కళ్ళు కప్పలేవు. వాడు నాతో ఫోన్లో మాట్లాడిన వాడి అసిస్టెంటు. వాడెలా ఉంటాడో చెప్పు. నా ఫోన్ ఇలా ఇవ్వండి. అలాగేనమ్మా. ఆ అసిస్టెంట్ వీడే. వీడు ఎప్పుడు తన పేరేంటో కూడా చెప్పలేదు. అసిస్టెంట్ నేను మాత్రమే చెప్పేవాడు. నేను అలాగే పిలిచేదాన్ని. ఎందుకైనా మంచిది అని వాడి ఫోటో తీసుకున్నాను. ఇందులో వాడి నెంబర్ ఉందా? ఆహా, అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ చేస్తాడు రోజీ. ఆ ఫోన్ కట్ అవ్వగానే నంబర్ డిలీట్ అయిపోతుంది. లోకి, మనం వీణ్ణి పట్టుకుంటే లక్ష్మి భాగవతం మొత్తం బయటపడుతుంది. అలాగే అమ్మా. రోజీ, ఇప్పటికైనా నన్ను వదిలే ప్లీజ్, నీకు దండం పెడతాను. అప్పుడే కాదు, నీతో ఇంకా చాలా పనుంది. లోకి పద. ఓకే అమ్మా. రోజీ 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 ప్లీజ్ రోజీ, నా మాట నమ్ము. నాకేం తెలీదు. రోజీ రోజీ రోజీ. శాలిని, నువ్వెందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు? ఈ టైంలో ఇవన్నీ చేయకూడదు. ఏం పర్వాలేదు హర్ష, ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడమే మంచిదని డాక్టర్ చెప్పారు. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇలా కూర్చో. అది అరవింద్ గురించేగా. మీ అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు. ఓ, నీకు కూడా ఈ విషయం తెలిసిందా? అసలు ఈ అరవింద్ ఒక అమ్మాయిని ప్రేమించడం ఏంటి? ఆ అమ్మాయి వీడి కోసం నలుగురిని చంపడం ఏంటి? ఆ అమ్మాయిని తలుచుకుని వీడు డిప్రెషన్కి గురయ్యాడంట. అమ్మ బాధపడుతూ చెప్పింది. అసలు ఆడవాళ్లలో అలాంటి వారు ఉంటారంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఆ అమ్మాయి నేరం చేసిందో లేదో ఇంకా రుజువు కాలేదు హర్ష. నువ్వు కూడా మీ అమ్మలాగే తయారవుతున్నావు. అలాంటి నేరస్తురాల్ని నువ్వు సపోర్ట్ చేయడం ఏంటి? అమ్మ సపోర్ట్ చేసిందంటే ఖచ్చితంగా అమ్మాయి నేరస్తురాలయ్యుండదు.
ఓకే, కానీ అరవింద్ ఆ అమ్మాయిని మర్చిపోవాలనుకుంటున్నాడు. మళ్ళీ ఆ అమ్మాయిని వాడి జీవితంలోకి తీసుకురావడం ఎందుకు? ప్రేమంటే ఏంటో తెలిసిన నువ్వే ప్రేమ గురించి ఇలా మాట్లాడితే ఎలా హర్ష? స్వచ్ఛమైన ప్రేమ గురించి తెలుసు కాబట్టే ఆ దొంగ ప్రేమని మళ్ళీ నా బ్రదర్ దగ్గరికి తీసుకురావద్దంటున్నాను. ప్రేమికుల మధ్య ఎన్నో సమస్యలుంటాయి, అవి వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి, మనం ఎవరం కలగ చేసుకోకూడదు. నేను నా బ్రదర్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాను. ఒప్పుకుంటాను, కానీ అవతలమ్మాయి నిజమైన ప్రేమికురాలో చీటరో తెలుసుకోమంటున్నాను. నీకు నా తమ్ముడు లైఫ్ కన్నా ఎవరో అమ్మాయి ఎక్కువైపోయిందా? మీ మదర్ సపోర్ట్ చేసినంత మాత్రాన అందరూ నీతిమంతులు అయిపోతారా? హర్ష, మంచి వాళ్ళనే మా అమ్మ సపోర్ట్ చేస్తుంది. అస్తమానం అమ్మ అమ్మ అనకు. నువ్వు ఇప్పుడుంది నీ మొగుడుతో. అందరి మగాళ్ళలా మాట్లాడు హర్ష. షాల్ని, ఇంకా డిస్కషన్ అనవసరం. అరవింద్ విషయం తేలేంత వరకు నువ్వు మీ అమ్మగారికి దూరంగా ఉండాలి. కుదరదు. షాల్ని, ఆంటీ 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 నేను మళ్ళీ మాట్లాడతానండి. హాయ్ సింధూర్. మీరేంటంటీ అంత రిలాక్స్డ్గా ఉన్నారు? ఇక లైఫ్లు నాశనం అయిపోతుంటే. ఏమైంది సింధూర్? అంతే మేడం, మీరెప్పుడు బిజీగా ఉంటేనే మేము అంతా బాగుంటాం. ఇప్పుడు నీకొచ్చిన కష్టం ఏంటి? ముందు అది చెప్పు. నాకు వేరే కష్టాలు లేవని దేవుడు మీ కూతురు రూపంలో ఒకే ఒక కష్టాన్ని పంపాడు. దాంతోనే నా బతుకు తెల్లారిపోతుంది. దామిని మంచి పిల్ల సింధూర్, కాకపోతే కాస్త పెంకిది అంతే. మెల్లగా నీ దారిలోకి వస్తుంది. ఎప్పటికి వస్తుందా ఆంటీ? ఇప్పుడేదో కొత్త ఫిట్టింగ్ పెట్టింది, దాంతో నా పేరెంట్స్ ఏమో నా మీదే ఫైర్ అవుతున్నారు. ఏముంది? ఆ అపర్ణ కేసు పూర్తయ్యే వరకు నన్ను పెళ్లి చేసుకోదంట. ఆ కేసు ఎప్పటికి పూర్తవుతుందో, మా పెళ్లి ఎప్పుడవుతుందో. అయితే ముందు ఆ కేసు సాల్వ్ చేసేద్దాం. హ? అవును, ఆ కేసు దామిని ఒక్కతే సాల్వ్ చేస్తే లేట్ అవుతుంది. మనం కూడా సాయం చేస్తే తొందరగా క్లియర్ అయిపోతుంది. అయితే నువ్వు ఒక పని చెయ్. దామినితో పెళ్ళవుతుందంటే ఏదైనా చేసేస్తాను. దామిని ఇప్పుడు లక్ష్మింట్లో ఉంటుంది కదా? అవునంటే దుర్మార్గురాలు, నేనెంతో పిలిచినా రాలేదు. ఇప్పుడు మనకదే ప్లస్ పాయింట్. నువ్వొక పని చేస్తే అపర్ణ కేసు వెంటనే సాల్వ్ అయిపోతుంది. చెప్పండి ఆంటీ, చేసేస్తాను. నీ మొండి పట్టుదల నీదే గాని నా మాట వినవా? మొండి పట్టుదల నాది కాదు, నీది. అపర్ణకు మనకు ఏమైనా సంబంధం ఉందా? తనని వంకగా చూపించి అమ్మతో నన్ను విడిపోమంటావేంటి? నేను విడిపోమండం లేదు, కొంతకాలం దూరంగా ఉండమంటున్నాను. తర్వాత మళ్ళీ కలిసిపోదురు గాని. నేను చాలా న్యాయంగా మాట్లాడుతున్నాను, నువ్వు అలా ఉరిమి చూడకు. తల్లి నుంచి విడిపోమ్మనటం న్యాయమైన కోరిక? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మా అమ్మ నుంచి విడిపోను. అప్పుడు నా నుండి విడిపోవాల్సి వస్తుంది. ఇది చాలా అన్యాయం హర్ష. ఇదే నాని ప్రేమ? కష్టం వచ్చినప్పుడు దూరంగా వెళ్ళిపోతావా? కష్టం రాకూడదని దూరంగా ఉండమంటున్నాను.
కుదరదు. నాకు అమ్మే కావాలి. షల్. దామిని, ఓ మై డియర్ దామిని. దామిని, దామిని. వీడెందుకొచ్చాడు? వీడపకారి కాదు. దామినీని తప్ప వీడింకేం పట్టించుకోడు. ఆంటీ, నా దామిని ఎక్కడా? ఓ, దామిని కోసం వచ్చావా? డ్యూటీ టైంలో తను ఇక్కడెందుకుంటుంది? స్టేషన్లో ఉంటుంది. స్టేషన్లో లేదంటీ, బయటికి వెళ్ళిందంట. ఇంటికి ఏమైనా వచ్చిందేమోని నేను ఇక్కడికి వచ్చాను. అయితే డ్యూటీ పైన బయటికెళ్ళుంటుంది. వచ్చేస్తుందిలే. వచ్చేస్తుంది కదా. సరే, వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. అవును, ఇంతకీ నా దామిని రూమ్ ఎక్కడా? తను లేనప్పుడు నువ్వు తన గదిలో ఉన్నావని తెలిస్తే దామిని నిన్ను షూట్ చేసేస్తుంది. మధ్యలో ఉన్న అమ్మాయి గదిలోకి వెళ్తే తప్పేంటంటే? తప్పేంటో దామిని వచ్చాక చెప్తుంది. నువ్వు కూర్చో. యాదమ్మా, అమ్మా, కాఫీ పట్రా. అలాగేనమ్మా. కూర్చో బాబు. ఎందుకు మమ్మల్ని స్పెషల్గా రెడీ అవ్వమన్నావు? కాసేపటి తర్వాత మీకే తెలుస్తుంది. అది కాదమ్మా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? అది కూడా ఇప్పుడు చెప్పను. మాకేదో సస్పెన్స్ ప్లాన్ చేశావని అర్థమవుతుంది. ఓకే, నువ్వు చెప్పినట్టే ఏమీ అడగకుండా వస్తాం. అయితే పదండి, మీకు నిజంగానే ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. రండి. ఈ లోకేని మేనేజ్ చేస్తే ఇక్కడి నుండి తప్పించుకోవచ్చు. లోకి, ఏంటి అలా చూస్తున్నావు? నా వయసు ఎంతో తెలుసా? జస్ట్ 22. అవును. పైన కొన్ని నెలలున్నాయనుకో. ఉండే ఉంటాయి, 200 300. అబ్బా, అవన్నీ వదిలేలోకి, నన్ను బయటికి పంపేలోకి. ఎక్స్ట్రాల్ చేసావంటే ఇక్కడే ఇప్పుడే చంపేస్తా. లోకి, నాకు తెలిసిన అన్ని విషయాలు చెప్పాను కదా.
ఇంకా నన్ను ఇలా బంధించి ఉంచడం ఎందుకు చెప్పు? ఇద్దరం అలా బయటికి వెళ్ళి వాకింగ్ చేసొద్దామా? చూడు, ఈ రోజు స్టేషన్ నుంచి తప్పించుకోలేవు. కాబట్టి వెధవ ట్రయల్స్ ఆపి కామ్గా ఉండు. నమస్కారం అండి. నమస్తే. ఎవరు కావాలి, ఏం కావాలి? మేడం, మా కాలనీలో హాస్పిటల్ శంకుస్థాపన ముహూర్తం పెట్టాం. మీరు వచ్చి మీ చేత్తోనే శంకుస్థాపన చేయాలి. ఏ మ్యారేజ్ బ్యూరోనో అయితే నేను వచ్చేదాన్ని, కానీ హాస్పిటల్ ఓపెనింగ్కి నేను రానబ్బా. అబ్బే, మీరు వద్దులేండి, మాకు మేడం గారే కావాలి. నేనెందుకండి? ఏ కార్పొరేటర్నో కాలనీ పెద్దనో తీసుకెళ్ళండి. మేడం, మీకంటే గొప్పవాళ్ళు ఈ ఏరియాలో ఎవరూ లేరు. మీ పేరు మారుమరుగిపోతోంది. వద్దులేండి, నేను ఇక్కడికొచ్చి కూడా ఎన్నో రోజులు అవ్వలేదు. రోజులు కాదు మేడం, మీరు సాధించిన విజయాలు మామూలువి కావు. మేడం మేడం ఒప్పుకోండి మేడం, లేకపోతే ఒప్పుకునేలా లేడు. ఓకే, వస్తాను. పదండి. రండి మేడం. హలో, నువ్వెక్కడికి? నీ ఓవర్ యాక్షన్ నువ్వు ఎక్కడే ఉండు. అమ్మా, ఏంటిదంతా? ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అపర్ణ, నువ్వు వైద్యం చేయడానికి హాస్పిటల్ వాళ్ళు ఒప్పుకోలేదు కదా, అందుకే నీకోసమే హాస్పిటల్ కట్టిస్తున్నాను. నువ్వు సూపర్ అమ్మా. నువ్వేం చేసినా అద్భుతంగా ఉంటుంది. అమ్మా, నా కోసం హాస్పిటల్ కట్టిస్తున్నావా? అవును, అసలు ముందే ఈ నిర్ణయం తీసుకోవాల్సింది. నువ్వు వేరే హాస్పిటల్లో పనిచేయడమేంటి? నీకే ఒక హాస్పిటల్ కట్టిస్తున్నాను, నువ్వే కొంతమందికి జాబ్స్ ఇవ్వు. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాలని, అందులో పేదవాళ్లకి ఉచితంగా వైద్యం అందించాలని చాలాసార్లు అనుకున్నాను. భవిష్యత్తులో ఎప్పటికైనా ఆ కోరిక నెరవేరాలని చాలా కలలు కన్నాను. ఆ విషయం నాకు తెలుసు. ఒకసారి అరవింద్ నాతో చెప్పాడు. ఇప్పుడు నీ సొంత హాస్పిటల్ రాబోతోంది. హ్యాపీనా? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అపర్ణ, ఇది హ్యాపీ అకేషన్. ఇక్కడ ఏడవకూడదు. నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. అది ఇంకాసేపట్లో తెలుస్తుంది. ఆంటీ, మీకేమన్నా పనుంటే వెళ్ళి చూసుకోండి. దామిని వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. వద్దులే, నువ్విప్పుడు నా కల్లుడితో సమానం. నిన్నొంటరిగా వదిలి వెళ్ళడం బాగోదు కదా. అల్లుడా? అవును, దామిని రోజీ కూతురు అనుకుంటుంది కాబట్టి నాకు కూతురే. తను కూతురైతే
నువ్వు అల్లుడివేగా. అవునండి, మీరు చెప్పింది కరెక్టే. కానీ నా గురించి మీరు మీ పనులన్నీ మానుకుని ఇక్కడే కూర్చోవడం నాకు చాలా బాధగా ఉంటుంది. ఏం పర్వాలేదు. ఇప్పుడు నాకు బయట పెద్దగా పనులేవీ లేవు. దామిని వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానులే. ఏంటి ఈవిడ ఇలా అంటుంది? ఈవిడ ఇక్కడే ఉంటే నా పని జరగదే. ఆంటీ, కొద్దిగా వాటర్ కావాలి. ఇప్పుడే తెస్తాను. ఓకే, ఇప్పుడు మన పని స్మూత్గా జరిగిపోతుంది. మీరొక డాక్టర్ కోసం హాస్పిటల్ కట్టించట్లేదు, ఒక కిల్లర్ కోసం కట్టిస్తున్నారు. స్టాప్ ఇట్ దామిని. నువ్వు అపర్ణని అపార్థం చేసుకుంటున్నావు.